ఈవిడ గారు వద్దన్న నా మొగుడి గదిలోకి వస్తుంది. నా కాపురాన్ని ముక్కలు చేయాలని చూస్తుంది. అయినా మీకేం తప్పు అనిపించడం లేదా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? కావేరి, గొడవ చెయ్యి. నువ్వు గొడవ చేస్తే నీ మొగుడితోనే నిన్ను బయటికి గెంటిస్తాను. అన్యాయంగా మాట్లాడుకే యమజ. అర్జున్ ఎలాంటి వాడు, కావేరి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మరి తెలిసి ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నారా? యమజ, అమ్మ నువ్వు ఆగు. యమజ బాధలో న్యాయం ఉంది. కావేరి, నీకింతకు ముందు ఒకసారి చెప్పాను, నా అవసరాలు చూడడానికి నా భార్య యమజ ఉంది, నువ్వు నా జోలికి రావద్దు అని చెప్పాను. అయినా నువ్వు వినడం లేదు. ఇక నుండి నువ్వు నా గదిలోకి అడుగు పెట్టాలి అంటే యమజ పర్మిషన్ తీసుకునే రావాలి. అర్జున్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బోనమ్మా, మీరు ఆగండి. అలాగే అర్జున్ బాబు, ఇంకెప్పుడు మీ గదిలోకి నేను రాను. పదండి బోనమ్మా. అది కాదు కావేరి. ఆగో. మెడలో ఉన్న నల్ల పూసలు నా భర్త పొరపాటును వేస్తే పడ్డాయి కదా, వాటిని ఇంకా ఎందుకు ఉంచుకున్నా? తీసేయ్. యమజ, యమజ వదులు, నా మాట విను. తీసేయ్. యమజ ఏం చేస్తున్నావు? యమజ ఏ వదిలే, ఏం చేస్తున్నావు? పెళ్లి కాని అమ్మాయి మెడలో పొరపాటున నల్ల పూసలు పడ్డాయనే కదా మీరంతా అంత గొడవ చేశారు. యమజ, నాతో అన్ని పరిహారాలు చేయించారు. మరి ఈవిడ గారు ఇంకా ఈ నల్ల పూసలు మెడలోనే ఎందుకు ఉంచుకుంది? ఇవే. అవునమ్మా, కావేరి ఇంకా ఆ నల్లపూసలు ఎందుకు ఉంచుకుంది? తీసేయ్. నల్ల పూసలు నీ మెడలో ఉండకూడదు. యమజ, అది కాదు. నల్ల పూసలు ఎలా పడితే అలా తీయకూడదు. అది ఇంటికి అరెస్టు. సోమవారం పూజ చేసి నేనే తీస్తాను. కుదరదు. ఇప్పుడే తీసేయ్. నీకు అర్థం కావట్లేదా? ఎప్పుడు పడితే అప్పుడు తీస్తే ఇంటికి అరెస్ట్ వస్తుందని చెప్తుంది కదా. యమజ, వద్దు యమజ. యమజ, పూజ చేసి తీసేస్తాను అంటుంది కదా, ఇంకొదిలే.